అసలు పోస్ట్ కోవిడ్ గతంలో చూస్తే ఎట్లున్నది? ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ వేరియంట్ వల్ల ఇట్లాంటి అంగస్తంభన సమస్యలు కావచ్చు, ఈడీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? మనము ఈ వేరియంట్‌ని అంటే కోవిడ్-19, 20 వేరియంట్‌ని తీసుకుంటే మాత్రం నాకు అప్పుడు కేసులు బాగా ఎక్కువ వచ్చేటివండి. బేసికల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో. అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైంది అంటే రికవరీ పీరియడ్ తర్వాత అంటే కోవిడ్ వస్తుంది. వాళ్ళు ఐసీయూ అడ్మిట్ అవుతారు. తర్వాత రికవరీ అయ్యి బయటొచ్చిన తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది లాంగ్ టర్మ్ ఇష్యూగా వచ్చేది. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసేవాళ్ళు. ఇప్పుడున్న వేరియంట్ గురించి అంతగా స్టడీస్ లేవు. బట్ స్టిల్ ఎనీ వైరస్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎనీ గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ మే లీడ్ టు ఈడీ. అంటే వాళ్ళకి క్రానిక్గా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది రావచ్చు. అందుకే ఫిజికల్ అబ్నార్మాలిటీస్లో వాళ్ళు లాంగ్ టర్మ్గా ఏదైనా జ్వరంతో కానీ, డైరియల్ డిసీజెస్తో కానీ, ఎనీ ఆర్గాన్ డిసీజెస్తో కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ డిజైరు తగ్గుతుంది, అంటే కోరికలు తగ్గుతాయి. దాంతోపాటు అంగస్తంభన లోపాలు కూడా వస్తాయి.